ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఇక శ్రీకృష్ణుడి యొక్క ఆటలు పాటలు గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు బాల్యలీలలు చేస్తూ పెరిగి కొద్దిగా పెద్దవాడై పౌగండ వయస్సుకు వచ్చాడు. ఈ బాల్య అవస్థలో తాను దూడలని కాచాడు, వత్సాలని తీసుకుని వెళ్ళి మేపుకు రావడానికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే ఇతను పౌగండ అవస్థకు వచ్చాడో తల్లి అన్నది, నాన్న కొద్దిగా పెద్దవాడు అయ్యావు కదా, దూడల నుంచి గోవుల్ని మేపటంలోకి వస్తే బాగుంటుంది నాన్న అన్నాడు. అలాగే అన్నాడు తాను. తప్పనిసరిగా అలాగే చేస్తానన్నాడు. ఇక ఆ గోవుల్ని మేపడంలో
నియమింపబడ్డాడు. అలా నియమింపబడినటువంటి శ్రీకృష్ణుడు తాను వనంలోకి బయలుదేరి వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు తన యొక్క అనుచరుల గోపబాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆ కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని గానం చేస్తున్నారట. అలా గానం చేస్తూ ఉండగా, శ్రవణం చేస్తూ కృష్ణుడు తన యొక్క అద్భుతమైనటువంటి పాద చిహ్నాలు భూమి మీద ఉంచుతున్నాడు, అడుగులు వేస్తున్నాడు. అవి ఎలాంటి పాదాలట? శంఖ చక్ర గదా పద్మాలతో చిహ్నితమైనటువంటి ఆ పాదముద్రలు భూమి మీద పడుతున్నాయి. భూమి పవిత్రమవుతోందట. అలాంటి ఆ పాద పద్మాలతో సంచరిస్తూ ఆ భూమినంతటినీ కూడా పవిత్రం చేస్తూ వేణువుని మ్రోగిస్తూ బలరాముడితో కలిసి గోవుల్ని కాస్తూ వనంలోకి ప్రవేశించాడు కృష్ణుడు. ఆ వనం యొక్క శోభని వర్ణిస్తున్నారు సుఖమహర్షి. ఎలా ఉన్నదట వనం? భ్రమరాలన్నీ కూడాను బాగా మధుని తాగి, పుష్పాల్లో ఉండేటువంటి తేనె తాగి మత్తెక్కిపోయాడు. ఆ మత్తెక్కినటువంటి ఆ భ్రమరాలన్నీ కూడాను చాలా మధురంగా ధ్వని చేస్తూ తిరుగుతున్నాయట. పక్షులన్నీ కూడాను కిలకిలా 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 అంటూ ధ్వనిస్తున్నాయట. ఆ కిలకిలా రావాలతోటి ఆ వన ప్రాంతం అంతా కూడాను చాలా సందడి సందడిగా ఉందిట. ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందిట. అక్కడ సరస్సులు ఉన్నాయట. అవన్నీ కూడాను మహాత్ముల యొక్క హృదయంలాగా నిర్మలమైనటువంటి జలాలతో ఉన్నాయట. వాటిలో చక్కగా వికసించినటువంటి కమలాలు ఉన్నాయట. ఆ కమలాల నుంచి వచ్చేటువంటి ఆ చక్కనైనటువంటి పరిమళాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయుదేవుడు తీసుకొని వచ్చి ఆ గోపబాలుడికి కృష్ణుడికి యొక్క ముక్కు రంధ్రాల దగ్గరికి చేరుస్తున్నాడు అన్నట్లుగా పరిమళిస్తున్నాయట. వాటిని పీలుస్తూ ఆ పరిమళాలని ఆస్వాదిస్తూ, అబ్బా ఎంత బాగుంది, ఈ పుష్పాల నుంచి ఎంత మధురమైనటువంటి పరిమళాలు వస్తున్నాయంటూ ప్రశంసిస్తూ వెళ్తున్నారట వీళ్ళందరూ కూడాను. ఇలా వెళుతూ ఉన్నటువంటి వీళ్ళకి బలరాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, గోపబాలుడు ఉన్నారు. అందరూ అలా వెళుతూ ఉంటే వనం కదా, పువ్వులతోటి పళ్ళతోటి చెట్లన్నీ నిండి ఉంటాయి. ఆ ఉన్నటువంటి ఆ కొమ్మలు ఉంటాయే, ఆ కొమ్మలకి చివరిన పువ్వులు పళ్ళు ఉన్నటువంటి ఆ కొమ్మలతో అలా వంగిపోయి ఉన్నాయట. అవన్నీ కూడా భారంగా, అంటే ఆ పూలకి ఆ పండ్ల బరువుకి ఆ కొమ్మలన్నీ కూడా ఇలా వంగిపోయి ఉన్నాయట. వీళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో ముందు బలరాముడు నడుస్తున్నాడు, వెనకాల కృష్ణుడు నడుస్తున్నాడు. కృష్ణుడు అంటున్నట్ట, అన్నా బలరామా, చూసావా ఈ వృక్షాల యొక్క జన్మ సార్థకమైందయ్యా అన్నాడు. ఏమిటి? అవి వాటి జన్మని సార్థకం చేయడం కోసం అని తమ హస్తాల్లాంటి కొమ్మల యొక్క చివరల నుండి ఫలాలు, పుష్పాలు అనేటువంటి పూజా ద్రవ్యాలతోటి దేవతలు సహితం ఎవరినైతే పూజ్యుడుగా భావిస్తారో అలాంటి నీ పాదపద్మాలకి సమర్పిస్తున్నట్లున్నదయ్యా అన్నట్టు. అన్నా చూసావా ఆ చెట్లకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? నువ్వు వెళుతూ ఉంటే, అంటే తాను అన్నగారిని పొగుడుతున్నాడు అన్నమాట. అవన్నీ కూడాను నీ పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పుష్పాలు ఆ ఫలాలు నీకు సమర్పిస్తున్నట్లుందయ్యా. ఈ లోపల ఆ భ్రమరాలు అన్నీ కూడాను జుమ్మని నాదం చేస్తూ తిరుగుతున్నాయి కదా. చూసావా ఆ ఉన్నటువంటి భ్రమరాలన్నీ కూడాను నీ యశస్సుని గానం చేస్తున్నట్లుగా నిన్నే అనుసరిస్తున్నాయి. అవి నాకేమనిపిస్తుందో తెలుసా, బహుశా ఇవన్నీ కూడాను నిన్ను ఉపాసించేటువంటి మునులేమో అని అనిపిస్తుంది అన్న. అదిగో అలా చూడు, నువ్వు వస్తున్నావని తెలిసి ఆ నెమళ్ళన్నీ కూడా నువ్వు పురివిప్పి ఎలా నాట్యం ఆడుతున్నాయో, నీ యొక్క ప్రవేశమే వాటికి అంత ఆనందం కలిగిస్తుందయ్యా. అదిగో ఆ చూడు నాట్యం చేస్తున్నటువంటి ఆ నెమళ్ళని అంటున్నట్ట.
ఆ పక్క నుంచి కొన్ని జింకలు, హరిణులు అంటారు, అవి వెళుతూ ఉన్నాయట. వెళుతూ వెళుతూ ఆగిపోయి వీళ్ళందరూ వస్తూ ఉంటే అలా ఓరంకట్ట చూస్తున్నాయట. అదిగో చూసావా, గోపరమణులైనటువంటి వాళ్ళ యొక్క చూపుల్లాంటి అందమైన చంచలమైనటువంటి చూపులు కలిగినటువంటి ఈ హరిణులు ఉన్నాయే, ఈ జింకలు ఉన్నాయే, అవన్నీ కూడాను క్రీగంటిగా నిన్ను చూస్తున్నాయి, చూసావా అన్నట్ట. ఈ లోపల చెట్ల మీద నుంచి కోకిలలు కూస్తున్నాయట. అదిగో చూ ఎంత మధురంగా కోకిలలు నీకు స్వాగతం పలుకుతున్నాయ్యా అన్నట్ట. ఆ కోకిలలన్నీ కూడాను నీకు స్వాగతం పలుకుతున్నట్లుగా మధురంగా కూజనాలు చేస్తున్నాయి అన్నట్ట. అలా అంటూ నీ దర్శనాన్ని పొందేటువంటి ఈ వనవాసులు ఎంత ధన్యులో కదా అన్నట్ట బలరాముణ్ణి కృష్ణుడు. ఇదేమిటండి విచిత్రంగా ఉంది. సరే సోదరా, నాకేమనిపిస్తుందో తెలుసా బలరామా, నువ్వు పూర్వంలో చాలాసార్లు ఎన్నో అవతారాలు ఎత్తి ఈ భూమి మీద పుట్టావు, ఈ భూమి మీద సంచరించావు. కానీ నేను ఎప్పుడూ ఇంత ఆనందం ఈ భూమికి కలిగినట్టుగా నేను చూడలే, ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు. నీ చరణ స్పర్శ చేత ఈ ధరణి ఇప్పుడు ఎక్కువగా సంతోషిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుందయ్యా అన్నాడు. ఎందుకు అనంటే దానికి ప్రమాణం, దానికి సాక్ష్యం ఇదిగో ఈ వనం యొక్క శోభే అన్నాడు. నువ్వు వస్తున్నావని ఎంతో ఆనందపడిపోయినటువంటి ఈ వనం ఇంత శోభాయమానంగా ఉంది అని ఆయన్ని పొగుడుతున్నట్ట, స్తోత్రం చేస్తున్నట్ట కృష్ణుడు. అలా స్తోత్రం చేస్తూ నెమ్మదిగా బయలుదేరి వెళుతున్నారు. బృందావనం మీద అత్యంతమైనటువంటి ప్రీతి కృష్ణుడికి. తన అనుచరులతోటి పశువుల్ని మేపుకుంటూ ఆ పర్వత సమీపంలో ఉన్నటువంటి నదీ తటాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ తిరుగుతూ ఆనందంగా వెళుతూ ఉన్నారు, మేపుతూ ఉన్నారు మధ్యలో. అప్పుడు అతని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన్ని గొప్పగా గానం చేస్తున్నారు. చేస్తూ ఉంటే మధ్యలో కొన్ని పక్షులు కూస్తుంటే కృష్ణుడు కూడా ఆ పక్షులతో పాటు ఆ పక్షి కూతల్ని తాను కూస్తూ వాళ్ళందరినీ ఆనందపరుస్తున్నట్ట, తాను అనుకరిస్తున్నట్ట. ఈ లోపల కొద్దిగా వాళ్ళందరినీ నవ్వించడం కోసం అని, హాస్యప్రియుడు కదా, అందుకోసం ఏం చేస్తున్నట్ట, వాళ్ళందరికీ ఆనందం కలిగించడం కోసం అని మేఘాల్లాగా గంభీరమైనటువంటి గొంతుతోటి శ్యామలి ధవళి అని పిలుస్తున్నట్ట పాపం. అంటే వాళ్ళందరినీ కూడా గంభీరమైనటువంటి ఆ ఇది పెట్టుకొని వాటిని పేర్లతో పిలుస్తున్నట్ట. గోవులన్నింటినీ కూడా దూరంగా వెళ్తున్నటువంటి ఆ పశువులన్నీ కూడా ఎగురుకుంటూ పరిగెట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తున్నాయట కృష్ణుడు పిలిచినటువంటి పిలుపుకి ఆకర్షితమై. సరే ఇంకొక చోట ఈ పులులు ఉన్నాయి, పులులకి సింహాలకి భయపడిపోయి జంతువులు పరుగులు పెడుతున్నాయట. అది చూసి ఈయన కూడా తాను కూడా భయపడుతున్నట్టు నటిస్తూ పరుగులు పెట్టుకుంటూ తిరుగుతున్నట్ట కృష్ణుడు. అలా నటిస్తూ వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తున్నట్ట. సరే ఈ లోపల బలదేవుడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా బాగా ఆడారు. ఆడిన తర్వాత బాగా అలసిపోయాడు బలరాముడు. ఆడి అలసిపోయిన తర్వాత వెంటనే ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద గోపాలుని కూర్చోబెట్టి వాళ్ళ తొడ మీద తన తల పెట్టుకొని అదే దిండుగా చేసుకొని తల మీద పట్టుకొని పడుకున్నట్టుగా. కృష్ణుడు దగ్గరకు వచ్చేసి నెమ్మదిగా ఆయన పాదాల దగ్గర చేరి ఆయన పాదసేవ చేస్తున్నట్ట. పాదాలు పిసికి ఆయన అలసటను పోగొడుతున్నట్ట. ఎవరికి? బలరాముడికి. ఎవరండి? కృష్ణుడు. ఒకచోట రామకృష్ణులు ఇద్దరూ కూడాను ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని ఇద్దరు కలిసి నాట్యం చేసేవారట. ఇద్దరు కలిసి రెండు చేతులు కూడాను ఎత్తి ఆలాపనలు చేస్తూ మరి పాటలు పాడేవారట. అలాగే ఒక్కొక్క చోట దూకుతూ ఉండేవారట, ఒక్కొక్క చోట పరస్పరం కొట్టుకుంటూ ఉండేవారట. ఒక్కొక్కసారి గోపబాలురందరూ కూడా కొట్టుకుంటూ ఉంటే ఆ గోపబాలుని ఇద్దరు కూడా చూస్తూ కొంతమంది నవ్వుతూ ఉండేవారట. వాడిని వీడిని కొట్టడం ఏదో ఒకటి చేసినప్పుడు పెద్దగా నవ్వడం చేసేవారట. ఇంకొకళ్ళని చాలా బాగా కొట్టావు, వెరీ గుడ్ అంటూ ప్రశంసించేవారట.
సరే, ఇంకొక చోట మల్ల యుద్ధం చేసుకునేవారట వాళ్ళు. బాగా అలసిపోయి ఇలాంటి ఆటలన్నీ ఆడి అలసిపోయి చిగురుటాకుల్లాగా ఉన్నటువంటి, చిగురుటాకులు ఉంటాయా, వాళ్ళ శరీరాలు చిగురుటాకుల్లాగానే ఉండేవి. అందుకని వాళ్ళు పడుకునే పక్క కూడా చిగురుటాకులతోనే ఉండేది. పెద్ద పెద్ద మందమైనటువంటి ఆకులు వేసుకుంటే శరీరం అంతా కందిపోతుంది. అలాంటి ఆ చిగురుటాకులను తెచ్చి చెట్ల కింద పరుచుకొని పక్కల్లాగా పెట్టుకొని గోపబాలుడు అందరినీ పెట్టుకొని వాళ్ళ తొడల మీద వీళ్ళిద్దరూ కూడా, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను తలలు పెట్టుకొని పడుకునేవారట. ఎంత ధన్యులు చూడండి ఆ గోపబాలుడు. బాబా, అలాంటప్పుడు కొంతమంది ఆ కృష్ణుడి దగ్గరకు వచ్చి, బలరాముడి దగ్గరకు వచ్చి వాళ్ళ పాద సేవ చేసేవారట, పాదాలు పిసుకుతూ ఉండేవారట. కొంతమంది విసన కర్రలు తీసుకొని వచ్చి వాటితోటి వాళ్ళిద్దరికీ విసురుతూ ఉండేవారట. ఇంకా కొంతమంది ఏం చేసేవారటంటే ఆ కాలానికి తగినట్లుగా ఆ కృష్ణుడికి ప్రీతి కలిగించడం కోసం అని గానం చేసేవారట, కాలానికి తగినటువంటి గీతాలు పాడేవాళ్ళట. ఇలా కృష్ణుడు తన మాయతోటి తన ఐశ్వర్య భావాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి, అంటే తన యొక్క దైవత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి గోపబాలులతో పాటుగా ఒక ప్రాకృతమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి బాలుళ్లాగా విహరిస్తూ ఉండేవాట. అలా విహరిస్తూ ఉన్నా సాక్షాత్తు లక్ష్మీదేవి చేత నిత్యము సేవింపబడేటువంటి ఆ పాదపద్మాలకి సేవ చేసే భాగ్యం మరి ఇంకెవరికి దక్కుతుంది? లక్ష్మీదేవికి తప్ప ఎవరికి దక్కదు కదా. అలాంటి భాగ్యాన్ని గోపబాలులు పొందారు. ఎంత ధన్యులు అని అంటున్నాడు అన్నమాట సుఖ మహర్షి. అయితే ఇందులో ఒక తమాషా ఉంది. శ్రీకృష్ణుడు త్రికరణాల చేత, మనస్సు, వాక్కు, కాయం, ఈ మూడింటి చేత కూడా తన అన్నగారైనటువంటి బలరాముడికి సేవ చేయటం అనేటువంటిది ఇందులో కనిపిస్తుంది. ధర్మ ప్రకారంగా తమ్ముడు అన్నగారికి సేవ చేయాలి, ఇది ధర్మమే. కానీ ఇక్కడ కృష్ణుడు ఎవరు, బలరాముడు ఎవరు? బలరాముడు ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే శేషుడు అంటేనే సేవకుడు అని అర్థం. సేవకుడైనటువంటి బలరాముడికి యజమానైనటువంటి కృష్ణుడు సేవ చేయడం ఏమిటి? విచిత్రంగా ఉంది, తిరగబడింది కదా అని అనుకుంటాం మనం. ఇది స్వరూప విరుద్ధం కాదా అని సందేహం కలుగుతుంది. అయితే రామావతారంలో ఈ ఆదిశేషుడే లక్ష్మణుడై అవతరించాడు. శ్రీరాముడికి తమ్ముడయ్యాడు కనుక అతను ఎప్పుడు కూడా తన ధర్మానుసారంగా రాముడికి అహం సర్వం కరిష్యామి అని చెప్పుకొని కూడా వచ్చాడు కదా. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్యతే, నువ్వు నిద్రపోతున్నా మేల్కొనున్నా సర్వకాల సర్వావస్థల్లో సర్వవిధ కైంకర్యాలు నీకు నేను చేస్తాను అని చెప్పినటువంటి ఆయన తప్పనిసరిగా ఆచరించి చూపించాడు. అయితే ఎప్పుడూ లక్ష్మణుడే పనులు చేసేవాడు. రాముడికి కొద్దిగా బాధ కలిగింది. ఒకసారి వచ్చి లక్ష్మణుడితో అన్నట్ట, నాన్న నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేసే పనులు నేను కూడా సహకరిస్తాను, కొద్దిగా నేను కూడా వస్తాను రా అంటే, ఉండన్నా నువ్వు చేయడం ఎందుకు, నేనున్నాను కదా అనేవట్ట. పాపం ఆయన, నా ధర్మం నీకు సేవ చేయటం, ఎందుకంటే నీకు తమ్ముడిని. చిన్నవాడు ఎప్పుడు పెద్దవాడికి సేవ చేయాలి, పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళకి సేవ చేయకూడదు. అది చేస్తే దోషం అవుతుంది, కనుక ఇది ధర్మం కాదు అని సున్నితంగా చెప్పి తిరస్కరిస్తూ ఉండేవట. ఆయన సేవ చేద్దాం, కొద్దిగా ఇతనికి సహకరిద్దామని. దానికి మనస్సు నొచ్చుకునేది పాపం రాముడికి. అయ్యో పాపం వీడు ఒక్కడే చేసేస్తున్నాడే, ఇతనికి నేను సహకారం కూడా చేయలేకపోతున్నానే అని బాధపడేవాడు. ఎందుకంటే రాముడు కృతజ్ఞుడు అనే గుణం కలిగినటువంటి వాడు. కృతజ్ఞుడు ఆయన. కృతజ్ఞత అంటే ఏమిటి? చేసిన ఉపకారాన్ని మరవనివాడు. కృతజ్ఞుడు అంటాం మనం, కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే ఉపకారాన్ని మరిచిపోయి వాళ్ళకి అపకారం చేసేవాడు.
కనుక పరమాత్మ ఎప్పుడూ కృతజ్ఞుడే కదా. చేసినటువంటి ఉపకారం కొద్దిగా అయినా సరే పరమాత్మ పట్ల చేస్తే ఆయన జీవితకాలం మర్చిపోతాయి. చిత్రం అది. అలాంటి కృతజ్ఞుడు కనుక పరమాత్మ రాముడు లక్ష్మణుడు చేస్తూ ఉంటే అయ్యో అని బాధపడేవాట. ఎలా తీర్చుకోవాలి ఇతను చేసిన దానికి నేను అనుకొని అప్పుడు అనుకున్నట్ట, సరే సరే ఇక్కడ ఇతను ధర్మాలు చెప్తున్నాడు కదా, నేను పెద్ద నువ్వు చిన్న, నేను చిన్న నువ్వు పెద్ద, ఇట్లా ఏదో అంటున్నాడు కదా, ధర్మ ప్రకారంగా నేనే చేయాలి నువ్వు చేయడానికి లేదంటున్నాడు కదా, సరే అయితే వచ్చే జన్మలో అతన్నే పెద్దవాడిని చేసి నేను చిన్నవాడిని అవుతాను అనుకున్నాడు. అతన్నే పెద్దవాడిని చేసి నేను చిన్నవాడిని అవుతాను అనుకొని అప్పుడు బలరాముడు ఆదిశేషుడిని బలరాముడిగా పెద్దవాడినిగా పుట్టించి తాను చిన్నవాడయ్యాడు. తాను అప్పుడు ఏ ఏ విధానాలుగా మనస్సు వాక్కు కాయం అనే త్రికరణాల చేత ఎలాగైతే సేవలు చేశాడో అలాగే తాను కూడా అతనికి సేవలు చేసి సంతృప్తి పొందాడు. ఏమండి ఇక్కడ 3 రకాలైనటువంటి కైంకర్యాలు ఉన్నాయా? ఉన్నాయి. మనస్సుతో ఆయన యందు పూజ్యమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నాడు. ఇది మానసిక కైంకర్యం అంటారు. ఆయన యందు గౌరవాన్ని పెట్టి నా అన్నగారు ఆయన చెప్తేనే నేను చేయాలి ఇలాంటి భావంతో ఆయన్ని గౌరవిస్తూ ఉండేవాడు కనుక ఆ గౌరవమే ఇది ఒక కైంకర్యం, ఒక సేవ లాంటిది గౌరవించడం కనుక ఇదిగో ఇది మానసిక కైంకర్యం. ఇంకొకటి వనాల్లో వెళుతున్నప్పుడు ఆయన్ని నువ్వు ఇంతవాడివి అంతవాడివి చూసావా అంటూ పొగిడాడు కదా, అది వాచిక కైంకర్యం అంటారు. నోటితో చెప్పేటువంటి కైంకర్యం ఆయన పొగట్టం. ఇక బలరాముడి యొక్క పాదాల దగ్గరకు వచ్చి పాదాలు పిసికి ఆయనకి పాదసేవ చేశాడు కదా, కాయిక కైంకర్యం అంటారు. అంటే మనస్సు వాక్కు కాయం అని చెప్పబడేటువంటి త్రికరణాల చేత కూడా ఆయనకి సేవ చేసి తాను రామావతారంలో పొందిన దానికి ఇదిగో కొద్దిగా తీర్చుకున్నాడా అన్నట్లుగా ఆనందపడ్డాట. అమ్మ పర్వాలేదు. అట్లా ఆనందంగా వాళ్ళు వనాల్లో విహరించారట. అలా విహరిస్తూ ఉండగా ఇలా సేవలు కూడా చేసేట కృష్ణుడు అన్నగారిదే. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, తాను సాక్షాత్తు పరమాత్మ అయినా సరే ధర్మానికి లోబడి ప్రవర్తిస్తాడు. ధర్మానికి లోబడి ప్రవర్తించేటువంటి వాడు. నేను పరమాత్మని కదా, నువ్వు నాకు అన్నగా పుట్టినా నువ్వు నాకు శేషుడివి కదా, నువ్వు నాకు సేవ చేయాలి కానీ నీకు నేను సేవ చేయటం కాదా అని అనలేదు. ఇప్పుడు అక్కడ ధర్మం పెద్ద చిన్న, ఆయన పెద్దవాడు కనుక ఆదిశేషుడే కావచ్చు తాను చేశాడు. అలా ధర్మాన్ని తాను కూడా పాటిస్తాడు. తాను ఏదైతే ధర్మాన్ని లోకానికి ఇచ్చాడో ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా తాను పాటిస్తాడు. అయితే భగవద్గీతలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నేనైతే ఈ లోకానికి సంబంధించినటువంటి ఏ ధర్మాన్ని నేను పాటించవలసిన అవసరం లేదు, నాకు అవసరం లేదు. కానీ నేను ఎందుకు పాటిస్తున్నాను అంటే లోక సంగ్రహమేవాపి అన్నాడు. లోకంలో నన్ను ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళు చెడిపోకుండా ఉండడం కోసం. మా స్వామివారు భగవద్ విషయం కాలక్షేపం చెప్తున్నారు మాకు నడిగడ్డపాలెం ఆశ్రమం. కాలక్షేపం అవుతూ ఉండగా వారు చాలా పెద్దవారు కదా, పాపం వృద్ధులు, వెనకాల పాపం చాలా ఇబ్బంది ఉండేది. దానివల్ల వారు కింద కూర్చొని చెప్పడం, ఇప్పుడు యథార్థంగా కాలక్షేపం అనేటువంటిది కింద కూర్చొని చెప్పాలి, కింద ఆసనం వేసుకొని కూర్చొని చెప్పాలి. కుర్చీల్లో అట్లా కూర్చొని చెప్పకూడదు. సరే స్వామివారు కాలక్షేపం చెప్పవలసి వచ్చేప్పుడు కుర్చీలో కూర్చొని చెప్పేవారు. కుర్చీలో కూర్చొని చెప్తూ ఉన్న రోజుల్లో ఒకసారి ఎక్కడి నుంచో ఒక దంపతులు ఇద్దరు వచ్చారు. కాలక్షేపం జరుగుతున్న సమయంలోనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు సేవించి. అప్పుడు స్వామివారు కాలక్షేపం ఆపేసి, నాయనా నేను పెద్దవాడిని, కింద కూర్చోలేక కుర్చీలో కూర్చొని చెప్తున్నాను, నా
అహంకారం అనుకునేరేమో, కాలక్షేపం చెప్తుంది, నేను కూర్చోలేక అనారోగ్యంగా ఉండి నేను ఇలా చెప్పవలసి వస్తుంది అని చెప్పారు. కాలక్షేపం అయిపోయిన తర్వాత, స్వామి మీరు అలా వాళ్ళ దగ్గర సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగాం మేము. వాళ్ళు లౌకికులైనటువంటి వ్యక్తులు ఏదో సేవించుకోవడానికి వచ్చారు. వారి దగ్గర మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? కుర్చీలో కూర్చున్నారా, కింద కూర్చున్నారా వాళ్ళకి అసలు తెలియదు. అది కింద కూర్చోవాలా కుర్చీలో కూర్చోవాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు మళ్ళీ సంజాయిషి ఎందుకు చెప్పుకోవాలి స్వామి అని అడిగాము. అడిగితే స్వామివారు ఏమన్నారో తెలుసునండి, నాయనా నేను అలా చెప్పకపోతే వాళ్ళు రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుర్చీలో కూర్చొని కూడా చెప్పవచ్చండి అని ప్రమాణంగా నన్ను చూపిస్తారు. ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలా కుర్చీలో కూర్చొని కూడా చెప్పచ్చండి, కాలక్షేపాలు మాకు తెలుసు, మేము కళ్ళతో చూసాం, గోపాలాచార్య స్వామి వారే కూర్చొని చెప్పారు అంటారయ్యా. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళకి ఆ జ్ఞానం కలిగించాలి, వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది ఇలా చెయ్యకూడదు అని చెప్పాలి. నా అనారోగ్య కారణంగా నేను ఇలా చేస్తున్నాను అని వాళ్ళకి తెలియాలి. అందుకోసం చెప్పాను, లోకం కోసమే పెద్దలు ఆచరిస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అవసరం లేదు, నిజంగా వారికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, లోకంలో ఉండేటువంటి వ్యక్తులు, తమని ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు చెడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెప్తారు. అలాగే పరమాత్మకి ఆచరించవలసిన అవసరం లేదు, అయినప్పటికీ ఎందుకు ఆచరిస్తున్నాడు ఈ లౌకికమైనటువంటివి అంటే, లోకంలో ఉండేటువంటి జీవకోటి చెడిపోకూడదు ఆయన యొక్క స్థితిని చూసి అని చెప్పారు. సరే, మొత్తం మీద ఇది అయిపోగానే ఆనందంగా విహరిస్తున్నారు రామకృష్ణులు. ఆయన యొక్క సఖులు ఉన్నారట కొంతమంది, వాళ్ళ పేర్లు శ్రీరాముడు అని, సుబలుడు అని, స్తోకకృష్ణుడు అని ఉండేవాట. ఈ స్తోకకృష్ణుడు అని చెప్పబడేటువంటి వాడు కృష్ణులాగానే ఉండేవాట. అందుకని ఎప్పుడైనా తన్నులు తినవలసి వస్తే అతన్ని చూసేవాట. దొంగతనం అంతా ఇతను చేసేసి తన్నులు తినవలసి వచ్చినప్పుడు వీడిని నెట్టేవాట, వాడు తన్నులు తినేవాడు. అలాగా స్తోకకృష్ణుడని ఒక అతను ఉన్నాడు. ఆ మొదలైనటువంటి గోపబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రేమతోటి ఓ రామా ఓ కృష్ణ అని పిలుచుకుంటూ వచ్చారట. ఒకరోజు వీళ్ళిద్దరు కూర్చొని ఉండగా, ఏమైంది అన్నట్టు కృష్ణుడు, ఏమీ లేదయా, కొద్దిగా దూరంలో తాటి చెట్ల వనం ఒకటి ఉంది, అబ్బా ఎంత బ్రహ్మాండంగా ముగ్గిపోయి వాసన వచ్చేస్తుంది, ఇది పరిమళాలు ఇక్కడ దాకా తన్నుకొస్తున్నాయి, కానీ మేము అలా వస్తున్నాయి కదా, ముగ్గిపోయాయి కదా, రాలిపోయి ఉంటాయి కదా, వాటన్నిటిని ఏరుకుందాం అని పరిగెట్టుకుంటూ ఆ వనం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ధేనుకాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నాడయ్యా, వాడు లోపలికి రానివ్వట్లేదు, తినివ్వట్లేదు అన్నాడు. మాకు చాలా బాగున్నాయి కృష్ణ, మాకు కావాలి కొద్దిగా, నువ్వు ఎట్లా అయినా సరే మాకు ఆ పండ్లను ఇప్పించవా అన్నట్ట గోపబాలురు అందరూ. వెంటనే వాళ్ళ మాటలన్నీ విని నవ్వేట కృష్ణుడు రామకృష్ణులు ఇద్దరు నవ్వుతూ, సరే మీ కోరిక తీరుస్తాం పదండి అని చెప్పి ఆ తాళవనం దగ్గరికి వెళ్ళారు. తాళవన్ అనేటువంటిది బృందావనంలో సేవించవచ్చు. ఆ తాళ్వన్ ఇప్పుడైతే తాళాలు లేవులే అనుకోండి, ఆ తాళ వృక్షాలు లేవు, అలా ఉండేటువంటిది. ఆ తాళవనంలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే గోపబాలుతో సహా అక్కడికి వెళ్ళినప్పుడు బలరాముడు ఏం చేశాట, అక్కడ ఉన్నటువంటి బాగా పండ్లతో నిండినటువంటి ఒక చెట్టు ఏదైతే ఉందో ఆ తాటి చెట్టు, దాని దగ్గరికి వెళ్ళి గట్టిగా ఊపాడు. ఇవి ఊపేటప్పటికే ఆ ఊపుకి ఆ కాయలన్నీ కూడాను టపా 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 రాలి పడుతున్నాయి. ఆ పండ్లన్నీ పడుతూ ఉంటే శబ్దం వచ్చి వినిపించినటువంటి ఆ ధేనుకాసురుడికి పెద్దగా ఓండ్ర పెడుతూ వాడు భూమిని కంపింపజేస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాట గాడిద రూపంలో ధేనుకాసురుడు. వాడి పేరు ధేనుకాసురుడు, కానీ వాడి మాత్రం గాడిదే. అట్లా అన్నమాట. అక్కడికి వచ్చాట, అతి వేగంగా వచ్చాట. వస్తూ పరిగెట్టుకుంటూ వస్తూ గాడిదకి కానీ గుర్రానికి కానీ ఉన్నటువంటిది ఏంటంటే ఈ వెనక కాళ్ళతో కొడతాయి. అవి ముందు ఇవి యుద్ధం చేయవు, వెనక కాళ్ళతో యుద్ధం చేస్తాయి.
అందుకని పరిగెట్టుకుంటూ వచ్చి వెనక్కి వచ్చి ఒక వెనక్కాళ్ళతోటి బలరాముడి యొక్క వక్షస్థలం మీద ప్యాట్ కొట్టిందిట. బలరాముడి యొక్క వక్షస్థలం మీదకి కొట్టి పెద్దగా ఓండ్ర పెడుతూ మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిందట. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెనక కాళ్ళతోటి మళ్ళీ కొట్టిందట. చాలా కోపం వచ్చిందట బలరాముడికి. వచ్చి వెంటనే తన యొక్క చేత్తోటి ఆ రాక్షసుడి యొక్క 2 కాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు ఈసారి వెనక్కి కొట్టాలని ఎత్తుతున్నప్పుడు ఆ 2 కాళ్ళు కూడా పట్టుకొని గిరగిర తిప్పెట్ట. ఆ వేగానికే చచ్చిపోయాడు వాడు. ఆ చచ్చిపోయినటువంటి వాడిని ఏం చేసేట, ఆ తాటి చెట్టుకి ఒక తాటి చెట్టుకు వేసి కొట్టేప్పటికీ ఆ తాటి చెట్టు ఇంకో తాటి చెట్టు మీద పడిందిట. అది ఇంకో తాటి మీద, అలా వనం అంతా కూడాను మొత్తం పతనం అయిపోయాయి. ఆ ఉన్నటువంటి పండ్లన్నీ ఏరుకున్నారట. వీళ్ళందరూ బ్రహ్మాండంగా తీసుకొని పరిగెట్టారట. ఈ వార్త తెలుసుకున్నారు. ధేనుకాసురుడికి సంబంధించినటువంటి అనుచరులు, సోదరులు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గాడిదలన్నీ పరిగెట్టుకు వచ్చేయట. వచ్చి ఆ రామకృష్ణులు ఇద్దరిని చంపాలని వస్తే విలాసంగా తీసుకుని వాళ్ళు అవన్నీ కూడాను మిగిలినటువంటి తాటి చెట్ల మీదకి వేసి కొట్టారట. వాళ్ళు చంపేశారు. ఆకాశంలో దుందుబులు మోగాయి, పుష్పవాన కురిపించారు దేవతలందరూ కూడా. అద్భుతమైనటువంటి ఆ రీతితో వీళ్ళందరూ పండ్లు తిని అబ్బా మా కోరిక తీర్చాడు కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకొని ఆనందించారట గోపబాలురు అందరూ. సరే, అయిపోయిన తర్వాత సాయంత్రం అయిపోయింది, బయలుదేరాలి. వస్తున్నాడు కృష్ణుడు. బయలుదేరి వచ్చేటప్పుడు అసలు వనంలో ఉన్నప్పుడు కూడా తమాషా ఏంటంటే, మనం ఆయనకి పేరు పెట్టాం ఇది నవనీత చోరుడు అని పేరు పెట్టాం. కానీ యథార్థంగా కాదు, ఆయన దొంగ కానే కాదు. ఎందుకు కాదు అని వాదిస్తాడు. నేను దొంగని కాదు అని గోపికలతో వాదించేవాడు. ఎందుకు కాదు అని అంటేట, ఇప్పుడు గోవులు తోలడానికి వెళ్ళేవాడు. మంచి వనం, బ్రహ్మాండమైన పచ్చిక. ఆ గోవులన్నీ కూడాను ఆ మూతులు పెట్టి చక్కగా తిందాం కదా అనుకొని తినబోతున్నాయి. కొద్ది గడ్డి పరకలు నవలే లేదో ఈయన చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చొని వేణువు వాయించేవాడు. వేణువు వాయిస్తుంటే ఎగురుతున్న పక్షులు కూడా ఆగిపోయి చెట్లు కొమ్మల మీదకి ఎక్కి ఆనందంగా ఆ గానాన్ని వినేవిట. మనుష్యులందరూ వాళ్ళ పనులన్నీ ఆపేసి వింటూ ఉండేవారట. అంత మధురమైనటువంటి గానంట పరమాత్మదే వేణుగానం. ఆ వేణుగానాన్ని వింటూ అక్కడ ఉండేటువంటి పక్షులు, వాటితో పాటుగా ఉండేటువంటి జీవకోటి అంతా కూడా వింటూ ఉన్నప్పుడు మరి ఆయన చేత మేపబడేటువంటి గోవులు ఊరుకుంటాయా? గోవులన్నీ కూడాను అలా మౌములెత్తి వింటూ ఉండేవిట అద్భుతంగా. ఈయనేమో పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాయిస్తూనే ఉండేవాడు. ఈయనకి ఇంకో పని లేదు, చక్కగా సంగీత ప్రియుడు పరమాత్మ. సంగీతం అంటే మహాప్రీతి. అందుకే చూడండి ఎన్నిసార్లు మనకి ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన నాట్యం చేసేవాడు, ఆయన గానం చేస్తున్నాడు. గానప్రియుడు. ఎవరైనా గానం చేస్తే చాలా సంతోషంగా వింటాడట. అందుకనే సామగాన లోలుడు అని అంటారు పరమాత్మ. మహాప్రియమైనటువంటి వాడు. అందుకని ఆ పాటలు వింటూ ఉండడం చాలా ఇష్టం, పాటలు పాడడం కూడా చాలా ఇష్టం. అందుకని వేణుగానం చేస్తూ ఉండేవట పొద్దున్నుంచి సాయంత్రం దాకా తన్మయంతో. ఆయన తన్మయంతో పాడుతూ ఉండేవాడు, వీళ్ళందరూ తన్మయంతో వింటూ ఉండేవాడు. సాయంత్రం అయ్యేది. సాయంత్రం అయిపోయిన తర్వాత గోపబాలురందరూ కూడా ఆడుకొని పరిగెట్టుకుంటూ వచ్చి గోవుల్ని తీసుకెళ్దాం అనుకుంటే వాటి డొక్కలన్నీ ఎండిపోయి ఉండేవి, వాటి పొదుగుల్లో పాలు ఉండేవి కాదు. అవన్నీ పొద్దునుంచి మేతమయ్యలేదు, ఇవి వింటమే సరిపోయింది. వాటి ఆ వేణుగానాన్ని వినే తన్మయత్వంలో ఉన్నాయి, మేతమయ్యలేదు. వీళ్ళు వచ్చి చూసి కంగారు పడిపోయారు. అమ్మో ఇంటికి వెళ్ళిపోతే అమ్మ నాన్న కొట్టేస్తారేమో, ఈ గోళ్ళు మేపుకొని వెళ్ళారు, ఏం చేసి వచ్చారని కొడతారేమో అని, ఏమయ్యా కృష్ణయ్య నువ్వు ఇలాంటి పని చేస్తే ఎలాగయ్యా అని గొడవ పెట్టేవారు. నువ్వు ఇలాంటి పని చేస్తే ఎలాగా, నువ్వు వేణు వాయిస్తూనే కూర్చుంటావు, ఏదో గోవులన్నీ కూడాను మేతమయ్యలేదు, ఇప్పుడు ఎలా ఇంటికి వెళితే తన్ని దాలేస్తారు మా ఇంట్లో వాళ్ళందరూ అనేవాడు. ఏం పర్వాలేదు కంగారు పడకండి అన్నట్టు కృష్ణుడు అని గోవుల్ని గోపబాలుని అందరినీ పదమని బయలుదేరారు. గోవులన్నీ కూడా ముందు వెళుతూ ఉండేవి. ఆ గోవుల యొక్క గిట్టల నుంచి వచ్చేటువంటి దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుందే, ఆ గోధూళి ఆ
మొత్తం వ్యాపించేది. అలా గోధూళి చేత వ్యాపింపబడేటువంటి సమయం కనుకనే దానికి గోధూళి వేళ అని అంటారు. ఏది? సాయం సంధ్య ఆ గోధూళి వేళ అని అంటారు. గోవు యొక్క ధూళి చేత పవిత్రమైనటువంటిది గోధూళి. ఆ గోధూళి మనకు ఉండేటువంటి సకల విధమైనటువంటి భూత ప్రేత పిశాచ గాలి ధూళి మొదలైన అన్నీ కూడాను పోగొట్టేస్తాయి. అలాంటి వాటికి మందు అది. అలాంటి ఆ గోవులన్నీ కూడాను గిట్టలతో అలా వెళుతూ ఉంటే మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళి చూశారో లేదో, ఇప్పటికీ కూడాను అక్కడ ఉండేటువంటి మన్ను చాలా మెత్తగా ఉంటుంది. మన పిండి కన్నా కూడాను మెత్తగా ఉంటుంది. ఆ పిండి ఉన్నటువంటి మన్ను మీద నడుస్తూ ఉంటే ఎగిరి అలా ధూళంతా వ్యాపిస్తుందిట. ఆ వ్యాపించినటువంటి ఆ ధూళి కృష్ణుడి మీద పడిందిట. పడుతుంది, వెనకాలే వెళతారు కదా వీళ్ళు. అలా వెనకాల వెళుతూ వేణువు వాయిస్తూ వెళ్ళేవాట. ఈయన మీద అవన్నీ కూడా పడేదిట. ఈయన ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఆయన మీద ధూళి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆయన మీద ధూళి పడితే విచిత్రమైనటువంటి అందంతో మెరిసేవట పరమాత్మ. అలా గోధూళి దూసరిత కోమల గోపవేషం అని అంటారు. గోధూళి దూసరిత కోమల గోపవేషం. ఆయన యొక్క అద్భుతమైనటువంటి వేషం ఎలా ఉంటుందిట? అక్కడ వెళుతూ ఉన్నప్పుడు గోధూళి చేత పూర్తిగా కప్పబడినటువంటి కోమలమైనటువంటి గోపవేషంతో బయలుదేరి వెళుతున్నట్టు. అందమైన చిరునవ్వు, మనోహరమైనటువంటి చూపులు, అందులో నేత్రాలు కూడా అంత పెద్ద పెద్దవేమో. ఆయన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందిట, అందమైనటువంటి చూపుట. సరే, అందులోనూ ఆయన పువ్వులు అలాగే నెమలి పింఛం ఇవన్నీ కూడాను కనిపించిన వల్ల ఒంటి మీద పెట్టేసుకునేవారు. పిల్లలు కదండి, వాళ్ళకంతా పోగేసుకోవడం బాగా ఎక్కువ అలవాటు ఉంటుంది. అందుకని ఏది తెచ్చినా ఇంట్లో దాచుకుంటారు వాళ్ళ దాంట్లో. అలాగే కృష్ణుడు కూడా అడవిలో ఏం కనిపించినా ఆ పువ్వులో లేకపోతే ఆ ఉన్నటువంటి నెమలి పింఛాలు ఏవి కనిపించినా అవన్నీ ఒంటి మీద పెట్టేసుకునేవారు. అలాగే పెట్టుకుంటే ఈయనకి అందం పెరుగుతూ ఉండేదిట వాటిని ధరిస్తూ ఉంటే. అలాంటి అందమైనటువంటి తాను చిరునవ్వు నవ్వుతూ మనోహరమైనటువంటి చూపులతో వేణువు వాయిస్తూ వస్తూ ఉండేవాట. అలా వచ్చేటువంటి ఆయన యొక్క యశస్సుని ఈ పక్కనున్నటువంటి వీళ్ళందరూ గానం చేస్తూ ఉండేవారట. అలాగా వ్రజపురంలోకి ప్రవేశించేవాట కృష్ణుడి కోసమని. ఆ గోపికలందరూ కూడా కృష్ణుడిని చూడాలి 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 అని పొద్దునుంచి తపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు చూశారు. ఆ చూసినటువంటి ఆ చూపులే వాళ్ళ ప్రాణాన్ని ఇప్పటి వరకు ధరింపజేశాయి. మళ్ళీ సాయంత్రం వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చేటువంటి కృష్ణుడిని ఆ వేణువుతోనే వాళ్ళందరికీ గుర్తు అన్నమాట. కృష్ణుడు వస్తున్నాడు. ఎప్పుడైతే వ్రజపురంలోకి ప్రవేశిస్తున్నాడో వాళ్ళ ఇళ్లలో ఉన్న పనులన్నీ ఆపేసి గుంపులు గుంపులుగా రోడ్డు మీదకి వచ్చేసేవారట. ఆ రహదారి మీదకి వచ్చి కృష్ణుడిని అలా చూస్తూ ఆయన యొక్క ముఖ కమలంలో ఉండేటువంటి మధువుని తాగేటువంటి భ్రమరాల్లాగా వాళ్ళు ఆ ఉన్నటువంటి దీన్ని తాగి వాటి యొక్క ఆకలి అంటే పొద్దున్నుంచి ఉన్నటువంటి ఆ విరహ బాధ ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టుకునేవారట. సరే, వాళ్ళందరూ సిగ్గుపడుతూనే ఆయన్ని చూస్తూ ఉంటే వినయంగా చూస్తున్నటువంటి ఆ గోపికల్ని తాను కూడా ఒకసారి చూసి వాళ్ళందరినీ కళ్ళతోనే పలకరించేవట. ఆ కళ్ళతోనే పలకరిస్తూ వాళ్ళ యొక్క సత్కారాలన్నీ తీసుకుంటూ వేణువు వాయిస్తూ తన ఇంటి దగ్గరికి వెళ్ళేవాట కృష్ణుడు. సరే, ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ముందు ఎక్కడికి వెళ్ళేవాట? ఆ గోపబాలుర ఇళ్ళకి వెళ్ళేవాట. వెళ్ళి సాయంతనం ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని అంటారు కృష్ణ కర్ణామృతం. ఏంటిట? సాయంతనం ప్రతిదినం, ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అక్కడి నుంచి వచ్చేటప్పుడు వనం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క గోవులన్నిటినీ కూడా కట్టేసి లెక్కపెట్టి మీ గోవులన్నీ వచ్చాయి అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ కట్టేసి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఏం చేసేవట? ఆ గోవును ఒక్కసారి తన చేత్తో రాసేవాట.
అలా ఒక్కసారి నిమిరేటప్పటికే ఆయన అమృత హస్తంతో నిమరబడినటువంటి దాంతో అవి పుష్టిగా తయారయ్యేవి, వాటి యొక్క పొదువులన్నీ నిండిపోయేవి. అలా చేసుకొని తాను ప్రతి ఇంటి నుంచి కూడా గోవులన్నింటినీ కూడాను అలా పుష్టిగా చేసి తాను ఇంటికి వెళ్ళేవాట. ఇప్పుడు చెప్పండి, ఆ పాలు ఎవరివి? ఆ పాలని వాళ్ళ ఇళ్లలో ఆయన తాగినా ఆయన దొంగ అవుతాడా? అదన్నమాట. మీకు అందరికీ తెలిసిపోయింది, గోపికలకి తెలియలేదు ఆ రోజు. అలాగా ఆయన దొంగ కాదు, ఆయన చేతి నుంచే వచ్చిన ధనం అది. ఆ ధనాన్ని ఆయనే తీసుకున్నాడు. ఆయన తీసుకోవడం దొంగతనం ఎలా అవుతుంది అని వాదించేవట్ట గోపికలతో. అదిగో అలాగా బయలుదేరి ఇంటికి వెళ్ళేవట్ట. ఇంటికి వెళ్ళగానే యశోద, రోహిణి వీళ్ళిద్దరూ కూడా బలరామకృష్ణులు ఇద్దరిని తీసుకొని స్నానం చేయించేవారట. స్నానం చేయించిన తర్వాత వన సంచారం వల్ల వచ్చినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో చల్లని నీటితో స్నానం చేసి కొద్దిగా గోరువెచ్చని నీరు పెట్టేదిట ఎప్పుడు కూడా. దాంట్లో ఇంత పసుపు కూడా వేసేదిట. ఆ మంజల్ అంటారు, అందుకని మంజనం. ఆ మంజలతో మంజల్ నీళ్ళతో స్నానం చేయించేవారు. అదిగో అలా స్నానం చేయించిందిట. శ్రమంతా పోగొట్టుకున్నట్ట. మంచి వస్త్రాలు కట్టిందిట అమ్మ. మంచి మాలలు, గంధాలు, లేపనాలు అన్నీ కూడాను పెట్టి మంచి అలంకారం చేసేదిట. పిల్లలని అలంకారం చేయడానికి తల్లులకి చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలకి మగవాళ్ళైనా జడలేసేవారు పూర్వం. వాళ్ళకి అనేక రకాల షోకులు చేసేవారు, రకరకాల రూపాల్లో చేసేవారు. ఎవరి ఆనందం అది? పిల్లలకేం తెలియదు, తల్లిదండ్రుల ఆనందం కోసం. అదిగో అలాగే ఇక్కడ కృష్ణుడికి బలరాముడికి ఇద్దరికి చాలా చక్కగా అలంకారాలు చేశారట. చేసి వాళ్ళకి భోజనం పెడితే తిని తల్లుల చేత లాలింపబడి వాళ్ళు ఆ లాలి పాటలు పాడుతుంటే హాయిగా నిద్రపోయేవారట. ఇదిట రోజు క్రియ, ఆయన దినచర్య. హాయిగా అలా పడుకునేవారట. ఏమిటంటే దినచర్యలో ఏం కనిపిస్తున్నాయంటే ఆటపాటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎంత ఆనందంగా జీవనం సాగించారు. ఆ గోపబాలుడు ఎంత ధన్యులండి. చీచీచి మనం ఆ రోజుల్లో ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది కదా. ఆ రోజుల్లో మనం ఎందుకు పుట్టలేదు? లేదు పుట్టామండి. ఎక్కడ పుట్టామండి? ఆయన దగ్గర కాకుండా ఎక్కడో పుట్టాం. కానీ ఆయన వాసన ఏదో తగిలింది కొద్దో గొప్ప, అందుకని మళ్ళీ ఈవేళ ఆయన్ని తలుచుకోగలుగుతున్నాం. లేకపోతే తలుపు కూడా వచ్చేది కాదు. అలాంటి పరిస్థితి. అలాగా కృష్ణుడు విహరిస్తూ ఉండేవట ఆనందంగాను. అలాంటి ఆ బృందావనం అయితే ఇప్పుడు ఉంది. ఆ బృందావనంలో ఆ యమున అయితే ఇప్పటికీ ఉంది. కనుక ఆయన సంచరించినటువంటి ఆ భూమిలో మనం తిరుగుతూ ఆయన చిన్ని చిన్ని పాదాల అడుగులు ఎక్కడైనా కనిపిస్తాయేమని వెతుక్కోవచ్చు. దాని మీద, ఆ భూమి మీద అప్పటివి ఏమైనా గుర్తులు అలా ఉండిపోయాయా అని వెతకచ్చు. ఉన్నాయి, కొండల మీద, రాళ్ల మీద ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. చరణ్ పహాడ్ అంటారు, అక్కడ ఉన్నది. సరే, ఇప్పుడు ఈ ధేనుకాసురుడు ఎవడు పూర్వజన్మలో? వీడికి ఎందుకు ఇంత భాగ్యం కలిగింది? కానీ చంపబడింది బలరాముడి చేత, కృష్ణుడి చేత కాదు. కృష్ణుడు కాదు చంపింది ఇతన్ని, ధేనుకాసురుని బలరాముడు చంపాడు. ఏమిటి కారణం అని అంటే, వీడు పూర్వజన్మలో బలిచక్రవర్తి యొక్క కుమారుడికి కుమారుడు. బలిచక్రవర్తి యొక్క పుత్రుడే, సాహసికుడు అని పేరిట ఇతను. ఆ బలిచక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి సాహసికుడు ఇతను ఒకరోజు తన యొక్క స్త్రీలందరితో కలిసి గంధమాదన పర్వతానికి వెళ్ళాట. అక్కడ విహరిస్తున్నాడు. వాడు పెద్ద గోలగోలగా నాట్యం చేస్తూ, గానం చేస్తూ, వాయిద్య ఘోషతోటి బ్రహ్మాండంగా వాళ్ళంతా కూడా ఏదో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ పెద్ద ధ్వని అక్కడ కొండ మీదంతా కూడా గోల. ఆ పర్వత సమీపంలోనే ఒక గుహలో ఉన్నాడు దూర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ. ఈ గోల వినిపించేప్పటికే చాలా చికాకు కలిగింది అతని. ఎవరి గోల చేస్తుందని వచ్చి చూస్తే వీడు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ఒరే, గాడిదలాగా గొడవ పెడుతున్నావు, నాకు ఉండేటువంటి తపస్సుని భంగం చేసావు, నువ్వు గాడిద వైపు అని శపించేట్టుగా.
ఆ శపించేటప్పటికే ఈ సాహసికుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే ఆయన క్షమించమని వేడగానే ఆయన అన్నట్ట, సరే నువ్వు తప్పనిసరిగా గాడిదైతే అవుతావు, కానీ నిన్ను మాత్రం ద్వాపరయుగం 28వ ద్వాపరయుగంలో పుట్టేటువంటి బలరాముడు కృష్ణుడు నారాయణుడి యొక్క అంశంతో వస్తారు, ఆ బలరాముడి చేతిలో నువ్వు చనిపోతావు అని వరం ఇచ్చాట. ఎందుకనండి బలరాముడి చేతిలో ఎందుకు ఇచ్చాడు వరం, ఈయన కృష్ణుడి చేతిలో ఎందుకు ఇవ్వలేదు అని అంటే, భగవంతుడికి ఒక ప్రతిజ్ఞ ఉన్నది. ఏమిటా ప్రతిజ్ఞ? ప్రహ్లాదుడి యొక్క వంశస్థులైన వారిని నేను చంపను అన్నాడు. ప్రహ్లాద వంశస్థులైనటువంటి వారిని నేను చంపను అన్నాడు. ప్రహ్లాద వంశస్థుడే కదా, మరి బలిచక్రవర్తి కుమారుడు కదా, ప్రహ్లాద వంశస్థుడు కదా, అందుకని ఆయన చంపలేదు, బలరాముడు చంపించి. అట్లా సరే, ఇంతకీ బాగానే ఉందండి. దీంట్లో ఈ ధేనుకాసుర వధలో ఉన్నటువంటి ఆంతర్యం, ఒక అర్థం, వేదాంత అర్థం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే వీడికి లోభం ఎక్కువగా ఉంది. అంటే ఆ తాటి పండ్లని ఎవ్వరికీ అందించకుండా, లోభం అంటే ఏమిటి? పిసినారితనం, పీచుతనం అంటారు కదా. వాడు తినడు, ఇంకొకడికి పెట్టాడు, అలా ఉండేటువంటి వాడు. వీడికి ఈ పిసినారితనం ఎక్కువ, లోభం ఎక్కువ ఉంది. అందుకనే ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళని గెంటి పారేసేవాడు, తాను ఒక్కడు మాత్రమే అనుభవిస్తూ ఉండేవాడు. ఆ లోభం అనేటువంటి చెడ్డ గుణం ఎప్పుడు కూడా, ఎప్పుడైనా సరే మనకి శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, ఏకస్వాదున భుంజీదా అని చెప్తుంది. ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడే ఎప్పుడూ తినకూడదు, 10 మందికి పంచి తినాలి. 10 మందికి పంచేటప్పుడు దానికి మిగలలేదనుకో పర్వాలేదనుకోవాలి, అంతే తప్పించి తాను ఒక్కడే అనుభవించే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. అందుకనే కృష్ణుడు మధుర పదార్థం కదా, రసో వైసహ అని వేదం ఆయన్ని కీర్తిస్తుంది. రసస్వరూపుడట ఆయన. లోకంలో ఉండేటువంటి మధుర రసాలన్నింటినీ కూడాను ఒక చోట చేరిస్తే ఆయన ఆ రసస్వరూపుడైనటువంటి ఆయనలో ఆవగింజంతట. అలాంటి రసస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ మధురమైన వాడు కనుక ఆయన్ని అనుభవించేటప్పుడు కూడా ఎప్పుడు ఒకడే అనుభవించకూడదు, 10 మందికి పంచి అనుభవించాలి అని మన అమ్మ గోదా తల్లి కూడా అందుకనే గోపికలందరినీ నిద్రలేపడానికి వెళ్ళింది. అది చాలా ముఖ్యం అన్నమాట. అలాగా ఈ ఉన్నటువంటి ఈ పండు, ఈ పరమాత్మ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తాళ వృక్షానికి ఉన్నటువంటి ఫలాలు, ఆ ఫలాలన్నీ కూడా తానొక్కడే అనుభవిస్తూ లోకంలో అందరికీ కూడా అందించకుండా ఉండేటువంటి వాడిని ఎప్పుడూ పరమాత్మ అంగీకరించట, వాడిని నాశనం చేసేస్తాడు. ఎవరైతే 10 మందికి అందరికీ విస్తృతంగా దానం చేస్తారో అలాంటి వాళ్ళకి ఇంకా వృద్ధిపరుస్తాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు బలిచక్రవర్తి సందర్భం వచ్చినప్పుడు, ఆ బలిచక్రవర్తి యొక్క ఖజానాలో ఎప్పుడు లక్ష్మీదేవి తిష్ట వేసి ఉండేదిట. ఆయన ఖజానాలో ఎప్పుడు లక్ష్మీదేవి తిష్ట వేస్తే దేవతలకు కోపం వచ్చిందిట. కోపం వచ్చి దేవతలందరూ కూడా లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి, అమ్మా ఏమిటి ఇలాంటి పని చేసావు, వాళ్ళు అసురులు కదా, మనకి విరోధులు కదా, అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ఐశ్వర్యం పెరగడం కోసం అన్నట్టుగా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు ఏంటమ్మా, మా దగ్గర కదా నువ్వు ఉండాలి అని అడిగారట. అంటే వాడు అసురుడైనా దేవత అయినా ఎవరైనా సరే తనకి లభించినటువంటి దాన్ని దాచుకునే ప్రయత్నం చెయ్యకుండా తాను విరివిగా దానం చేయగలిగినటువంటి వాడి దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను. ఎందుకు అని అంటే నన్ను వినియోగిస్తున్నాడు కనుక, నన్ను బంధించడం లేదు. వాడు నన్ను బీరువాల్లో పెట్టి ఇనప పెట్టెల్లో పెట్టి బంధించడం లేదు, స్వేచ్ఛగా నలుగురికి కూడా అందిస్తున్నాడు కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి దాతకి నేను ఎప్పుడూ కూడాను అతని దగ్గర ఉండి అతని యొక్క ఐశ్వర్యాన్ని వృద్ధిపరుస్తాను. నా తత్వం అది. అతను అసురుడా దేవత నాకు అవసరం లేదు కనుక ఇలాంటి మహాదాత బలిచక్రవర్తి మహాదాత కదా. అందుకనే లోకంలో చూడండి, వాడు బలిదానం ఇచ్చాడు రా అంటారు.
బలిదానం అంటుంటారు. బలిదానం అంటే అర్థం ఏంటి ఏమండి? బలిదానం అంటే చచ్చాడు అని అర్థం కాదు అక్కడ. ఏమిటి బలిదానం అంటే? ఆత్మసమర్పణం. బలిదానం అంటే ఆత్మసమర్పణం, అంటే సర్వస్వాన్ని దానం చేయడం. చాలా ఉత్తమమైన పదం అది. వాడు బలిదానం చేసాడు అంటారు, వాడు బలైపోయాడు అంటారు. అంటే అర్థం ఏంటి? పూర్తిగా అతను పోగొట్టుకున్నాడు, సర్వం ఆయన త్యజించేశాడు, సమర్పించేశాడు. ఉత్తమమైనటువంటి దానం అని. అలాగా ఏదైతే నీ దగ్గర ఉంటుందో అలాంటి దాన్ని లోకానికి అంతటికీ కూడా అందించగలిగేటువంటి వాడివి కావాలి. అలా కాకపోతే పరమాత్మే తాను తప్పించేస్తాడు అనేటువంటిది ఇదిగో ఈ ధేనుకాసుర వధ అనేటువంటి దాంట్లో మనకి తెలుస్తుంది. ఇంకొకటి, మనం ఎప్పుడు మన దగ్గర దాచుకుంటాం ప్రయత్నం చేసామనుకోండి, కుళ్ళిపోతుంది కదా. మరి పండ్లు ఉన్నాయి, మీ దగ్గర పెట్టారు, చక్కగా లోపల పెడతారు. అవి ఏం చేస్తాం? దాచుకుందాం, తర్వాత తిందాం అనుకుంటూ కూర్చుంటారు. తినబుద్ధి కాదు, ప్రాణం ఒప్పదు. అలా ఉంటే ఏమైపోతాయి? నీకు ఉపయోగపడవు. అందువల్ల నీ దగ్గర ఉన్నటువంటి వస్తువుని నలుగురికి ఇవ్వు. వాళ్ళ యొక్క ఆనందమే చాలా గొప్పది. అదే ఆ పండుని కనుక లేనివాడికి ఎవరికైనా ఇస్తే పరమానందంతో తింటాడు, నీకు పుణ్యం వస్తుంది, వాడికి ఆనందం వస్తుంది. కనుక దాచుకునే ప్రయత్నం చెయ్యకు, దోచుకునే వాళ్ళు వస్తారు అంటాడు. దాచుకునే ప్రయత్నం చేస్తే దోచుకునే వాళ్ళు వస్తారు అని. అందువల్ల అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు దాచుకునే ప్రయత్నం చేశాడు ఈ గార్ధపం, అంటే ఈ ధేనుకాసురుడు. దోచుకునే కృష్ణుడు వచ్చాడు, వచ్చి దోచుకుపోయారు. అట్లా అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా అలాంటి పని చేయకూడదు అని మన పెద్దలు చెప్తారు. సరే, ఇక ఇంతటితో ఇది అయిపోయింది ధేనుకాసుర వధ. దీని తర్వాత కాళీయ మర్దనం అనేటువంటి ఒక ఘట్టం వస్తుంది. అది చాలా పెద్దది, మరి ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం చాలదు కనుక దాని గురించి ఊరికే ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఏంటంటే, అది ఒకరోజు కృష్ణుడు బలరాముణ్ణి వదిలేశాడు. బలరాముడిని తీసుకెళ్ళి ఈసారి అందరూ వాళ్ళు బయలుదేరేటప్పుడు ఆ ట్రూప్లో బలరాముడు కూడా ఉంటాడు ఎప్పుడు. కానీ ఇప్పుడు బలరాముడు లేడు. బలరాముడిని వదిలేసి కృష్ణుడు మిగిలినటువంటి స్నేహితులందరితో కలిసి యమునా నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గోవులు, గోపబాలురు అందరూ కూడాను బాగా ఎండగా ఉంది, ఎండ వేడికి దాహం అయింది, నీళ్లు తాగుదాం కదా అని కాళింది అని పిలువబడేటువంటి యమునలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి నీళ్ళని త్రాగారు. తాగగానే వెంటనే వాళ్ళందరూ కూడా డామ్ అని పడిపోయారు, చచ్చిపోయారు. అలా చనిపోయినటువంటి గోపబాలను చూసేటప్పటికే, గోవుల్ని చూసేటప్పటికే కంగారు వచ్చింది కృష్ణుడు. అరే, నా భక్తులకి నాశనం ఏమిటి, నా భక్తులు ఇలా నశించిపోతే నేను చూడడం ఏంటి అని పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి వెంటనే ఒక్కసారి వాళ్ళందరినీ కూడా తన యొక్క అమృతపు దృష్టిపాతాలతో అందరినీ ఒక్కసారి చూశాడు. అమృతమయమైనటువంటి చూపులు అయినవి. అది చూసే అందరూ లేచిపోయారు. అందరూ కూడా లేచిన తర్వాత వాళ్ళకి అనిపించిందట, వాళ్ళకి ఇంతకుముందు స్మృతి కూడా కలిగి, అరే మనం అందరం కూడాను ఈ విషం చేత చచ్చిపోయాం కదా, మళ్ళీ మనం ఎలా బతికాం అని ఒకళ్ళు అనుకుంటున్నారట. అనుకొని చివరికి వాళ్ళు కృష్ణుడు బతికించి ఉంటాడరా అనుకొని ఆనందపడ్డారట. ఆనందపడిన తర్వాత కృష్ణుడు చాలా కోపంతో అనుకున్నట్ట. ఏమనుకున్నాడో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద
గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.